హాయ్ అండి, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాప్సికమ్ కర్రీ. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. నెక్స్ట్ మళ్ళీ గిన్నె పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. కొద్దిగా వేగాక క్యాప్సికమ్ వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఈ విధంగా క్యాప్సికమ్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలండి. తర్వాత మూత తీసేసి మరొకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న టమాటాలు మొత్తం వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 మినిట్స్ వేగనివ్వాలండి. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. సరిపోతే మరి కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సరిపోతే మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం క్యాప్సికమ్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని కొద్దిగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. నెక్స్ట్ మిక్సీ గ్రైండర్లోకి పల్లీలు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఈ పేస్ట్ను ఇందులో నుంచి తీసేయాలండి. తీసేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా లూజ్గా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ ఉడుకుతున్న క్యాప్సికంలో ఈ పేస్ట్ వేయాలండి. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మనకు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయినట్టేనండి.